అందరికి నమస్కారం. ఈరోజు లడ్డు గురించి మాట్లాడాలి. లడ్డు కాంట్రోవర్సీ గురించి. ఇది ఒక హిందూగానో, వెంకటేశ్వర స్వామి భక్తుడుగానో ఇలా మాట్లాడట్లా. కేవలం లడ్డూని ప్రేమించే ఒక తిరుపతి లడ్డూని ఇష్టపడే ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నా. కేవలం. ఇప్పుడు ఈ విషయం విన్న తర్వాత నాకనిపించింది, ఒరేయ్! నేను తినే లడ్డూలో ఇయన్నీ ఉంటాయా? నేను తినే లడ్డు ఇలాంటిదా? ఇయన్నీ. సరే, పాలిటిక్స్ ఇవన్నీ పార్ట్. అసలు వాళ్ళు ఇచ్చిన టెస్ట్ రిపోర్ట్ని ఒక్కసారి చూద్దామని వాళ్ళు టెస్ట్ రిపోర్ట్ తెప్పించుకున్నాను. ఇది టెస్ట్ రిపోర్టు. క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు. ఇక్కడ ఎస్ వాల్యూ అని మెన్షన్ చేశారు. వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం ఎస్ వాల్యూ అనేది వాళ్ళు చూపించిన రేంజ్ మధ్యలో ఉంటే అది కరెక్ట్ అని, లేకపోతే వీళ్ళు తీసుకున్న గీ అనేది ఇంప్యూర్ అని. తర్వాత వీళ్ళు మెన్షన్ చేసింది ఇక్కడ టేబుల్ 2లో ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టబుల్ అడల్టరెన్స్ యాజ్ పర్ ISO 17678/2019. దీని ప్రకారం చూస్తే ఇక్కడ 5 కాలమ్స్ ఇచ్చున్నారు. ఈ ఎస్ వాల్యూ దేని వల్ల అడల్టరేషన్ జరుగుండిద్ది అనేది వీళ్ళు చెప్పారు. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 సోయాబీన్, సన్ఫ్లవర్, ఒలివ్, ర్యాప్సీడ్, లిన్సీడ్, వీట్ గ్రామ్, మెయిస్ గ్రామ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్. కాలమ్ 2లో కోకోనట్, పామ్ కెర్నల్ ఫ్యాట్. కాలమ్ 3లో పామ్ ఆయిల్, బీఫ్ టాలో. కాలమ్ 4లో ల్యాడ్ అంటే పిగ్. ఈక్వేషన్ 5 ఇక్కడ పై వాటి అన్నిటిలో వల్ల కూడా జరగవచ్చు ఎస్ వాల్యూ అడల్టరేషన్. అంటే ఇది అసలు బేసికల్గా రిపోర్టే సస్పీషియస్ రిపోర్ట్. ఇది స్టాండర్డ్ రిపోర్ట్ కాదు. వీళ్ళు సస్పెక్ట్ చేశారు అంతే, దీనివల్ల ఎస్ వాల్యూ అడల్టరేషన్ జరిగింది అని. సో అడల్టరేషన్ దేనివల్ల జరిగింది? ఈ 5 వీటిలో దేనివల్ల అయ్యి ఉండొచ్చు. ఇక్కడ సోయాబీన్ ఉంది, దానివల్ల అయ్యి ఉండొచ్చు. సన్ఫ్లవర్ ఉంది, దానివల్ల అయ్యి ఉండొచ్చు. ఒలివ్ ఉంది, దానివల్ల అయ్యి ఉండొచ్చు. కోకోనట్ ఉంది, దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు కదా. ఓన్లీ పిగ్ వల్ల అయ్యి ఉందా అంటే వీళ్ళు పిగ్ వల్ల అవ్వాలని కోరుకుంటున్నారా? లేకపోతే ఇప్పుడు ఈ 5 వల్ల అంటే ఇప్పుడు ఎవరికైనా బయోమాలిక్యూల్స్ ఐడియా ఉంటే అర్థమైంది. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నింటిలో ఈక్వల్గా అంటే కాంపోజిషన్ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు. బట్ ప్రజెంట్ అయ్యే ఎలిమెంట్స్ కానీ కాంపౌండ్స్ కానీ ఏదైనా కానీ అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో ఒక్కటే ఉంటుంది. ఎర్త్లో ఒకలా ఉండిద్ది, లివింగ్ ఆర్గానిజమ్స్లో ఒకలా ఉండిద్ది. లివింగ్ మ్యాటర్లో ఈ 5 వల్ల ఆల్టరేషన్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఎవరికైనా బయోమాలిక్యూల్స్ అనే టాపిక్ గురించి ఐడియా ఉంటే ఎవడైనా చెప్తాడు, ఓకే బయోలాజికల్ కాంపోనెంట్స్ అన్ని మొక్కలకి మనుషులకి అన్ని ఈక్వల్గా ఉంటాయని. ఇప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు ఈ 5 కాంపౌండ్స్లో ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు అని. మీరు బీఫ్ అని ఎలా చెప్తారు, పిగ్ అని ఎలా చెప్తారు? ఇప్పుడు ఈ సస్పీషియస్ రిపోర్ట్ ఇక్కడ సస్పీషియస్ అని ఉంది, క్లియర్గా ఉంది సస్పీషియస్ అని. అయినా కానీ దాన్ని కూడా పట్టించుకోకుండా ఇంకా కింద వీళ్ళు ఇచ్చారు కొన్ని నోట్ అని. ఏంటి? హవెవర్ అండర్ ద సర్కమ్స్టాన్సెస్ లిస్టెడ్ హియర్ ఆఫ్టర్ ఏ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ can be obtained, hence the method is not applicable to milk fat in case of. దాన్ని కూడా చదువుతారండి. 8 పాయింట్లు అక్కడ ఇచ్చారు వాళ్ళు. ఏంటి? దీంట్లో ఫాల్స్ రిజల్ట్ కూడా రావచ్చు ఇన్ కేస్ ఈ గుణాలు గనక ఆవులు తినే పోషకాల్లో గనక ఉంటే ఈ రిపోర్ట్స్ కూడా రావచ్చు అని. ఏవి? సపోజ్ ఇప్పుడు కౌ నుంచి కాకుండా వేరే ఏ యానిమల్ నుంచైనా, మేక నుంచైనా, గేదె నుంచైనా, ఎక్కడి నుంచైనా తీస్తే ఎస్ వాల్యూ ఆల్టర్డ్ అయింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 సింగిల్ కౌ నుంచి తీసినా కానీ ఎస్ వాల్యూ ఆల్టర్డ్ అయింది. Point number 3, obtained from cows which received the exceptionally high feed or pure vegetable oil such as rapeseed, cotton. పామ్ ఆయిల్, కాటన్, ర్యాప్సీడ్ ఎక్కువ తిన్న ఆవులు వాటి పాలు తీసుకున్నా కానీ ఎస్ వాల్యూ ఆల్రెడీ అయింది. క్లియర్లీ అయ్యేమో నాన్ వెజ్ తినలా, వెజ్ తినింది. బట్ వాటి ఆయిల్ కాంపోజిట్ అయితే తిందో ఇంగ్రీడియంట్స్, ఆ ఇంగ్రీడియంట్స్ యొక్క ఆయిల్ కాంపోజిషన్ దానివల్ల కూడా ఎస్ వాల్యూ ఆల్రెడీ అయింది. ఇంకోటి 4th పాయింట్, అబ్టైన్ ఫ్రమ్ ద కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్. ఇప్పుడు ఆ కౌక్ గనక అండర్ ఫీడింగ్, ప్రాపర్ ఫీడింగ్ లేకుండా దాని నుంచి మిల్క్ తీసుకున్నా కానీ ఇది ఆల్రెడీ అయింది. పాయింట్ నెంబర్ 5, అబ్టైన్ ఫ్రమ్ కొలెస్ట్రామ్స్ అంటే జున్ను వాలు కలిపినా కానీ ఆ జున్ను వాల్తో గీ చేసిన ఎస్ వాల్యూ ఆల్రెడీ అయింది. పాయింట్ నెంబర్ 6, సబ్జెక్టెడ్ టు టెక్నికలాజికల్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు దాకా న్యాచురల్ ఏం అయిపోయినాయి, అదేం తినిద్ది? కొలెస్ట్రామ్, ఈ సిచ్యువేషన్స్ అన్ని. తర్వాత ఇప్పుడు టెక్నికల్గా ఎప్పుడైతే పాలు ప్రాసెసింగ్ సెంటర్కి వచ్చినాయో ఇక్కడ జరిగే సపరేషన్స్ కానీ, ఇప్పుడు సపోజ్ రిమూవల్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఆర్ ఫ్రాక్షనేషన్, ఈ మెథడ్స్ చేస్తే ఎస్ వాల్యూ ఆల్రెడీ అయింది. ఇంకోటి 7th పాయింట్, అబ్టైన్ ఫ్రమ్ చీజెస్ షోయింగ్ ఇంక్రీజ్డ్ లిపోలైసిస్. ఎప్పుడైనా లిపోలైసిస్ అంటే ఇప్పుడు చీజ్ తీసుకున్నాం, అది రైపనింగ్ జరిగింది అనుకో, నిలవ ఉంటే లిపోలైసిస్ అయింది. దానివల్ల షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అవుతాయి, దానివల్ల కూడా ఎస్ వాల్యూ ఆల్రెడీ అయింది. పాయింట్ నెంబర్ 8, ఎక్స్ట్రాక్టెడ్ బై యూజింగ్ గర్బర్ అంటే యాస్టేసి ఫ్యామిలీకి చెందిన ఒక మొక్క, దీన్ని యూజ్ చేసిన ఎస్ వాల్యూ ఆల్రెడీ అయింది. లేదంటే వేబుల్, బెంట్రోప్ ఆర్ స్కిమిట్ బోన్సెంకి రాడ్జెల్ఫ్ మెథడ్స్ ఆర్ దట్ హ్యాస్ బీన్ ఐసోలేటెడ్ యూజింగ్ డిటర్జెంట్స్. అంటే ఎస్ వాల్యూ ఆల్టర్డ్ అవటానికి
అసలుకి మొక్కలు కారణం ఉన్నాయి, అవి తినే పదార్థాల కారణం ఉండొచ్చు, ప్రతిదీ కారణం ఉండొచ్చు. ఇక్కడ బీఫ్ వల్ల ఎస్ వాల్యూ ఆల్రెడీ అయిద్దో, లేకపోతే నుంచి తీసిన ఫ్యాట్ వల్ల ఎస్ వాల్యూ ఆల్రెడీ అయిద్దో కాదు. అసలుకి ఆవు తినే దినదిన రోజు తినే గడ్డి వల్ల కూడా ఎస్ వాల్యూ ఆల్రెడీ అయింది. కేవలం బీఫ్ వల్ల ఎందుకు అయింది, కేవలం పిగ్ వల్ల ఎందుకు అయింది ఈ ఆలోచించరా? ముఖ్యమంత్రి ఇంత ముందు పనిచేసినోడు క్రిస్టియన్ అయితే నలుగురికి అన్నం పెడదాం అనుకున్నాడు తప్పితే ఎవరి పట్ల కొడదాం అనుకోలే. ఇంతవరకు మిడ్ డే మీల్ స్కీమ్ ఎప్పుడు రాష్ట్రంలో ఎవరు ఇంప్లిమెంట్ చేయని విధంగా పేద పిల్లలకు అన్నం పెట్టినోడు జనానికి కొవ్వు పెడతాడా? సిగ్గుండాలి మాట్లాడటానికి. అసలు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి పేపర్ తీసుకొచ్చి సస్పీషియస్ రిపోర్ట్ని తీసుకొచ్చి ఆ జనం ముందు బుద్ధి లేకుండా సస్పీషియస్ రిపోర్ట్ నేను నమ్మాను మీరు నమ్మండి అని రాత్రి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. దీన్ని ఒక కుక్క చెప్పిద్ది ఎవడో ఒకడు, ఆడెవడో స్పోక్స్ పర్సన్ అంట, వాడు చెప్తాడు, 100 చెప్తారయ్యా అన్నిటిని నమ్మేసి. ఇప్పుడు లడ్డు నేను ఒక్కడే తిండు, నాతో పాటు ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు లడ్డూలు తింటారు. ఏంది మామ మీ లడ్డూలు ఎలా చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినోడిని చెప్ప తీసుకొని కొట్టాలి. ఇది రిపోర్ట్. ఊరికే నోటికి ఏదొస్తే అది జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి నమ్మేస్తారంటే ఆయన మనిషే, ఆయనకి మనోభావాలు ఉంటాయి. బుద్ధి లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సస్పీషియస్ రిపోర్ట్ని తీసుకొని వచ్చి కింద లిస్ట్ అయిన ఏదో ఒక ప్రాపర్టీస్ వల్లైనా ఎస్ వాల్యూ ఆల్టర్డ్ అయ్యిద్ది, ఈ ప్రాపర్టీస్ కాకపోతే అసలు ఆవు దగ్గరే తేడా ఉన్నా కానీ ఎస్ వాల్యూ ఆల్రెడీ అయితే ఇంత క్లియర్ గా రిపోర్ట్స్ ఇస్తే రాత్రి బీఫ్ లడ్డూస్ అంటారా? సిగ్గుందా? భక్తులేనా మీరు?